హలో ఫ్రెండ్స్, మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఫిజికల్గా గోల్డ్ కొనడం కంటే గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు దానికి స్టోరేజ్, గోల్డ్ కొంటే మనకి స్టోరేజ్, మళ్ళీ దాని సెక్యూరిటీ, వీటన్నిటి గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. బట్ ఈటీఎఫ్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు ఆ ఫియర్ అయితే ఏముండదు. ఎందుకంటే ఇది మీ డీమ్యాట్ అకౌంట్లో సేఫ్గా డిజిటల్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలాగ మీకు స్టాక్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో ఉంటాయో అలాగే ఈ గోల్డ్ కూడా మీకు డీమ్యాట్ అకౌంట్లో స్టాక్స్ రూపంలో ఉంటుంది. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. సో మీరు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ముందుగా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. సో ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అది కూడా మీకు గ్రోలో ఎలా చేయాలో అనేది కూడా మీకు సింపుల్గా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోలో మీకు ఒక డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి గ్రోలో అనేది మీరు తెలుసుకోవచ్చు. వన్స్ మీరు గ్రోలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా గ్రో యాప్ వస్తుంది. సో ఈ గ్రో యాప్లో మీరు ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు స్టాక్స్ పేజ్లో ఇప్పుడు మనం ఉన్నాము. సో ఇక్కడ మీకు ఏదైతే ఈ సర్చ్ బటన్లో మీరు క్లిక్ చేస్తే కనుక ఇక్కడ నుంచి మీరు సెర్చ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి గోల్డ్ ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేద్దాము. సో గోల్డ్ అనగానే మనకి ఇక్కడ మళ్ళీ స్టాక్స్లో F&OM అలాగే మ్యూచువల్ ఫండ్స్, సో ఈటీఎఫ్, సో ఇలాగ మల్టిపుల్ ఆప్షన్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఈటీఎఫ్ ఎలా చేయాలో చూస్తున్నాం కాబట్టి ఈటీఎఫ్ని సెలెక్ట్ చేద్దాము. సో ఇక్కడ మనకి గోల్డ్లో ఉన్న ఈటీఎఫ్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. సో నిప్పాన్, అలాగే టాటా గోల్డ్ ఎక్స్చేంజ్, సో గ్రో గోల్డ్, అలాగే మీకు SBI గోల్డ్. సో ఇవన్నీ మీరు ఒకసారి స్టడీ చేసి ఇందులో ఏది ఎక్కువ బెనిఫిట్గా ఉంటే కనుక మీరు దాంట్లో అయితే ఆ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్లో ఎలాగ ఇన్వెస్ట్ చేయాలో అనేది చూపిస్తున్నాను. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో దాన్ని సెలెక్ట్ చేద్దాము. సో ఇక్కడ మనకి ఈ గోల్డ్ యొక్క పర్ యూనిట్ ప్రైస్ ఎంత అనేది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ₹78.88 ఒక యూనిట్ యొక్క కాస్ట్ అది. సో అలాగే దీనికి 1 డేలో పర్ఫార్మెన్స్ ఎలాగుంది అండ్ 1 వీక్లో పర్ఫార్మెన్స్, 1 మంత్లో పర్ఫార్మెన్స్, అవన్నీ కూడా మీరు ఇక్కడైతే స్టడీ చేయొచ్చు. సో 1 ఇయర్లో ఎలా ఉంది, 5 ఇయర్స్లో ఎలా ఉంది, సో ఎలా గ్రో అవుతుంది అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ చార్ట్లో. ఆ తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ మీకు నంబర్స్లో కూడా పర్ఫార్మెన్స్ అనేది ఉంది. సో ఇక్కడ ఈ రోజు లో ఎంత ఉంది, అలాగే 2 డేస్ హై, సో 52 వీక్ లో ఏమిటి, 52 వీక్ హై ఏమిటి, సో ఈరోజు ఓపెనింగ్ ఎంత ఉండింది, ప్రీవియస్ క్లోజ్, సో వాల్యూమ్ ఎంత ఉంది వీళ్ళ దగ్గర గోల్డ్ అనేది. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో అలాగే మార్కెట్ డెప్త్ ఏమిటి, బై ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, సెల్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, సో వీటి రిటర్న్స్ ఎలాగున్నాయి, సో ఈ ఫండ్ రిటర్న్స్ ఏమిటి అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ 1 ఇయర్లో ఎంత ఉంది, 3 ఇయర్స్లో, 5 ఇయర్స్లో, అలాగే ఈ కేటగిరీలో యావరేజ్ ఏమిటి, సో ర్యాంక్ ఇన్ కేటగిరీ ఏమిటి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ స్టడీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఫండ్కి వాళ్ళు డిఫరెంట్గా ఇస్తారు కాబట్టి అవన్నీ మీరు స్టడీ చేసిన తర్వాత మీకు ఏది యూస్ఫుల్గా అనిపిస్తే, మీకు ఏది బెనిఫిషియల్గా అనిపిస్తే దాన్ని మీరు ఆ ఫండ్స్లో మీరు ఆ ఈటీఎఫ్స్లో మీరైతే ఇన్వెస్ట్ చేసుకోండి. ఆర్ మీకు ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే కూడా వాళ్ళని కనుక్కుని మీరు ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు బెనిఫిషియల్గా ఉంటుందనేది మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా కిందకి చూస్తే కనుక మనకి సిమిలర్ ఈటీఎఫ్స్ అని కూడా ఉన్నాయి. సో అలాంటివే సేమ్ ఈ నిప్పాన్ లాంటి ఈటీఎఫ్స్ ఏమేమి ఉన్నాయి గోల్డ్ ఈటీఎఫ్స్ అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో వాటిని కూడా మీరు క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అవుతుంది. సో వాటిని మీరు స్టడీ చేయొచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. దీనికి దానికి ఏమిటి బెనిఫిట్స్ ఏమిటి, డిసడ్వాంటేజెస్ ఏమిటి అవి చూసుకుని దాన్ని బట్టి కూడా మీరైతే ఆ పర్టికులర్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే ఎస్ఐపి క్రియేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో మీరు స్టాక్ ఎస్ఐపి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీడే మీరు ఇన్ యూనిట్స్ ఆఫ్ గోల్డ్ కొనాలనుకుంటే కనుక మీరు ఈ స్టాక్ ఎస్ఐపి ద్వారా కూడా మీరు ఈ గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనం జస్ట్ ఇప్పుడు ప్రస్తుతం మామూలుగా బై అనేసి క్లిక్ చేద్దాము. సో ఇక్కడ మీకు డెలివరీ, ఇంట్రాడే అండ్ MTF 3 ఆప్షన్స్ వస్తాయి. సో మీరు డెలివరీలో కనుక మీరు పర్చేస్ చేయాలంటే కనుక డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో క్వాంటిటీ అనేది మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో మీరు NSE ఆర్ BSE అనేది కూడా మీరు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఏ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే కనుక దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ నేను ఉదాహరణకి 2 క్వాంటిటీ అనేది ఎంటర్ చేశాను. ఇంట్రాడేలో కనుక మీరు ట్రేడ్ చేయాలనుకుంటే సో సేమ్ డే బై అండ్ సేమ్ డే సెల్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ డెలివరీలో సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ప్రైస్ కూడా మార్కెట్ ప్రైస్ కనుక ఉంచితే కనుక
ప్రస్తుతం మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మీరు దాన్ని లిమిట్గా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఇది 78.89 ఉంది కాబట్టి సో అది లిమిట్ అనేది కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో లిమిట్ సెట్ చేసుకుని మనం బై చెప్దాము. సో మీకు బై ఆర్డర్ ప్లేస్డ్ అనేసి వచ్చింది. సో ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్లో చూసుకుంటే కనుక మనకి రిక్వెస్ట్ రిసీవ్డ్, ఆర్డర్ ప్లేస్డ్, ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అవైటెడ్. ఎందుకంటే మనము దాన్ని లిమిట్ ప్రైస్లో పెట్టాం కాబట్టి. బట్ దాన్ని మనం ఇలాగ మాడిఫై చేసుకోవాలంటే కూడా ఈ ఆర్డర్స్ని సెలెక్ట్ చేసి మళ్ళీ మాడిఫై మీద క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మనం లిమిట్ ప్రైస్ సెట్ చేసామో దాన్ని మార్చుకుని మనం ఇక్కడ మార్కెట్గా సెలెక్ట్ చేసుకుంటే కనుక సో అట్ మార్కెట్ ప్రైస్ మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మాడిఫై బై అనేసి క్లిక్ చేద్దాము. సో క్వాంటిటీ టు టైప్ డెలివరీ. సో మళ్ళీ ఇక్కడ మనం ఆర్డర్ డీటెయిల్స్ చూద్దాము. సో ఇక్కడ చూసారు కదా ఆర్డర్ టైప్ బై డెలివరీ రెగ్యులర్ మార్కెట్ ప్రైస్లో మనం కొన్నాము. సో యావరేజ్ ప్రైస్ ఎంత ఇప్పుడు ప్రస్తుతం దానికి యూనిట్ ప్రైస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి రిక్వెస్ట్ రిసీవ్డ్, ఆర్డర్ ప్లేస్డ్, ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్. ఎందుకంటే మనం మార్కెట్కి పెట్టాం కాబట్టి ఇమీడియట్గా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో మీరు ఇన్వెస్ట్ చేసిన ఈటీఎఫ్స్ చూడాలంటే కనుక ఇక్కడ ఈ ఆర్డర్స్లోకి వెళ్తే కూడా మీరైతే చూడొచ్చు. సో ఆర్డర్స్ మీద క్లిక్ చేద్దాము. ఏదైతే ఇప్పుడు మనము ఇన్వెస్ట్ చేసాం కదా టుడేస్ ఈక్విటీ ఆర్డర్స్ అనేది ఇక్కడ మీకు దాని డీటెయిల్స్ అయితే మళ్ళీ చూడొచ్చు. అలాగే మనం డెలివరీలో కొన్నాం కాబట్టి సో హోల్డింగ్స్లోకి వెళ్తే కనుక మీకు మీ హోల్డింగ్స్లో కూడా ఈ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఫ్యూచర్లో ఈ గోల్డ్ ఈటీఎఫ్ సెల్ చేయాలన్నా కూడా అది మార్కెట్ అవర్స్లో ఎలాగైతే మీరు స్టాక్స్ని సెల్ చేస్తారో సో మార్కెట్ అవర్స్లో మీరైతే ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ని సెల్ కూడా చేసుకోవచ్చు. సో 9:30 AM to 3:30 PM లోపల మీరు రెగ్యులర్ స్టాక్స్ ఎలాగ మీరు సేల్ చేస్తారో అలాగా గోల్డ్ ఈటీఎఫ్స్ని కూడా సేల్ చేసుకోవచ్చు. సో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్కి కొంచెం లాకిన్ పీరియడ్ లాగా ఏదైతే ఉంటుందో అది ఈ గోల్డ్ ఈటీఎఫ్స్లో మీకేమీ లాకిన్ పీరియడ్ అనేది ఏమీ ఉండదు. సో నో లాకిన్ పీరియడ్. ఈ గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒక మెయిన్ లాభం ఏమిటంటే మీరు చిన్న చిన్న అమౌంట్స్తో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే చిన్న చిన్న యూనిట్స్ తక్కువ గోల్డ్ కూడా మీరైతే ఫిజికల్గా కొనుక్కోలేరు, కానీ ఈ యూనిట్స్ ద్వారా అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎలాగ మనము గోల్డ్ ఈటీఎఫ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.